పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మరి పెద్దలు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారికి, నాగూర్ల ఇంకన్న గారికి, అదేవిధంగా మా యాదన్న గారికి, రమాదేవి గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు, గత 2 రోజులు మరి దళిత బిడ్డలందరూ కూడా గొప్పగా దళితుల ఆత్మగౌరవం కోసం, దళితుల ఉన్నతి కోసం, అదేవిధంగా ఉనికి కోసం అందరూ ఒకటై పోరాటం చేసినందుకు దళిత బిడ్డలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున కడియం శ్రీహరి గారు పిచ్చిలేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికే ఆయన పార్టీ ఫిరాయింపు విషయంలో అనేక రకాలుగా అనేక మార్లు పూటకో మాట ఏ రోడ్డుకాడ ఆ పాట పాడినట్టు కడియం శ్రీహరి మాట్లాడింది మొత్తము యావత్ ప్రపంచానికి, ప్రత్యేకంగా మీ అందరు కూడా గొప్పగా తెలుసు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ, రాజ్యాంగానికి విలువ లేకుండా, ఏమాత్రము నైతిక విలువలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. 60 సంవత్సరాలు అప్పనంగా రిజర్వేషన్లు వాడుకొని ఆ రాజ్యాంగాన్ని కించపరుస్తూ, సుప్రీంకోర్టును కించపరుస్తూ, స్పీకర్ను కించపరుస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ నిన్న మాట్లాడడం జరిగింది. నేను రాజీనామా చేయడం లేదని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని చెమట చేసుకుని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఫండ్తో గెలిచి నిస్సిగ్గుగా నేను కాంగ్రెస్కు పోయినా అని చెప్పేసి పెద్దపెండాల సభలో నిజం ఒప్పుకున్నాడు. ఈరోజు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ మేకపోతు గాంభీర్యత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. సావుకాలు వచ్చింది, వణికిపోతుండేడు ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు అవుతుందని చుచ్చు పడుతుంది. ఇప్పుడు సంవత్సరం కాంచెల్లి ఊరూరు తిరిగి ఆయన బండారాన్ని బయట పెడతా ఉంటే కడియం శ్రీహరికే వేరే గత్యంతరం లేదు. నా పేరు ఇనొస్తే ఇదే ఎలక్షన్లకు పోవాలని లేదు, ఎందుకంటే డిపాజిట్ రాదు అని తెలిసిపోయింది. ఎందుకంటే ఇలా అస్సలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళు తిరగబడతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా కడియం శ్రీహరిని చూసుకుందామన్నట్టున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు లేరు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు లేరు. అసలు సిసలైన ఓన్లీ నకిలీ అవకాశవాద కడియం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది లేదు. ఆడలేక మద్దలోడింది అన్నట్టు ఈరోజు కడియం శ్రీహరి ప్రెస్ స్టేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకైనా ఎప్పటికీ కితాబులు ఇచ్చుకుంటాడు. నేను నీతివంతుని చెప్పేసి, నేను టాల్మని చెప్పేసి, 30 ఏళ్ళ రాజకీయ జీవితం అని చెప్పేసి సిగ్గుండాల మాట్లాడడానికి 30 ఏళ్ళల్లో ఆయన ఏమంటున్నాడంటే మొత్తం ఇవ్వాలన్నట్టు దేశం మొత్తంలో ఆయనకు అభిమానులు ఎక్కువైపోయినట. విమానం దిగంగానే ఉరికొచ్చి దండలు ఎత్తాలట. అవి నిజంగానే ఒకసారి ఆ దండలు చూపించాలి. అవి పూల దండలా చెప్పుల దండలా? ఎందుకంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. నేను కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి నువ్వు దేశం మొత్తం వదిలిపెట్టు, ఒక వరంగల్ జిల్లా మొత్తం తిరుగు, నీకు పూల దండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా తెలుస్తుంది. ఎస్, నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా, అదేవిధంగా మరి పూలదండలు పడ్డాయి ఎక్కడ పడితే అక్కడ. మరి నీకు అదే ఉండేంటే నేను సవాల్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయ్యేది ఉంటే, నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలకు పోయేది ఉంటే, ఒక శ్వేతపత్రం విడుదల చేయి, నువ్వేమేమి పనులు చేసినావు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను 250 కోట్లు అన్నావు. ఓన్లీ వర్చువల్గా శిలాపాలకం మోసం చేసిపోయిండు రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు తట్ట మట్టి తీయలే. అదేవిధంగా ఆర్ఎస్ మెయిన్ కెనాల్ మొత్తం 148 కోట్లతోటి సీసీ చేస్తా అన్నాడు. మొత్తం ఎక్కడ కూలిపోయినట్టే మట్టి బిడ్డలే అట్లా ఉన్నాయి. అది కూడా మనము పాదయాత్రలో చూపించినాం. ఈరోజు ఆయనకైనా కడియం బ్రాండ్ అంట. ఏంది కడియం బ్రాండ్ అంటే పార్టీలు ఫిరాయించడం కడియం బ్రాండ్. టీడీపీ ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకొని 6 నెలలు దాటలే చెప్పులు ఇసిరేసిండు ఎన్టీ వైస్రాయ్ హోటల్లో. చంద్రబాబు సంకలకి వచ్చిండు, అక్కడి ఆయనకెందుకు ఓటు పొడిచి అవకాశవాదంగా మళ్ళా కేసీఆర్ దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు అన్ని పదవులు రాజ్యాంగబద్ధంగా అన్ని పదవులు అనుభవించి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు బ్లాక్మెయిల్ చేసి ఆయన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని డబుల్ బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత జంపు చేయాలని కాంగ్రెస్ పార్టీలోకి. ఇది ఆయన బ్రాండ్ ఇమేజ్. ఏంటంటే పార్టీ ఫిరాయింపులు ఛాలెంజ్. రేపు కనుక కడియం శ్రీహరి బిడ్డను మోదీ గారు పిలిచి చిన్న సామాజిక వర్గం బయలుదేరి అని చెప్పుకున్న ఒక చిన్న సామాజిక వర్గం డాక్టర్ అమ్మ నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తున్నాను కనుక మోడీకి అనేది ఉంటే కూతురు తండ్రి జంపు జలాని. అది ఆయన బ్రాండు. ఆయన బ్రాండు పార్టీ ఫిరాయింపై జీవితం మొత్తం కూడా పార్టీ ఫిరాయించింది తప్ప 30 సంవత్సరాల కాలంలో మన గణపూర్ కానీ వరంగల్ జిల్లాకు కానీ ఏ ఒక్కడి కూడా ఆయన మార్క్గా కడియం శ్రీహరి మార్క్ గీది అనేటట్లేదు. ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులతో వరంగల్కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. అది బ్రాండ్ అంటే. అదేవిధంగా 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చినాం. అది రాజన్న బ్రాండ్ అంటే. అదేవిధంగా పీడియాట్రిక్ ఇంటెన్స్ కేర్ యూనిట్ 50 బెడెడ్ ఇంటెన్స్ కేర్ యూనిట్ తీసుకురావడం 23 కోట్లతోటి. అది బ్రాండ్ అంటే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ సీనియారిటీ కాంగ్రెస్ వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిటికనీలు పట్టుకొని తెలంగాణ వెంబడి తిరగడం అది బ్రాండ్ అంటే. జనగాం జిల్లా సాధన కోసము నా రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టి జనగాం జిల్లా ఏర్పాటు చేసినాం. అది బ్రాండ్ అంటే. గణపురం నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లను నిర్మించి 1,53,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాము. అది బ్రాండ్ అంటే. గణపురం రైల్వే ఫ్లైఓవర్ తీసుకొచ్చినాం. అది బ్రాండ్ అంటే. అరే ఒక్కటంటే ఒక్క పని చేయకుండా ఓన్లీ కులాన్ని అడ్డం పెట్టుకొని గ్రూపు రాజకీయాలు చేసుకుంటూ మొత్తము ఏదో ఒక మిస్మరేజం చేసి అధినాయకునికి దగ్గరయ్యి కుండకూరు ముచ్చట్లు చెప్పి ఈరోజు అందలం ఎక్కిన పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు చూసిన అనేక సందర్భాలలో. ఇట్స్ ఛాలెంజ్. ఇప్పటి వరకు కూడా ఆయన 4 సార్లు గెలిచిండు. నేను అసలు మొత్తం నీ ఓట్లు మొత్తం లెక్కబెట్టు, నా ఓట్లు మొత్తం అయినా లెక్కబెట్టు. నేను 4 సార్లు గెలిచినా, నేను కంటిన్యూస్గా 4 సార్లు గెలిచినా, ఆకుండా గెలిచినావు. మొత్తం కలిస్తే నా ఒక్కసారి గెలిచిన దానికి కూడా సమానం కాదు. నీ మొత్తం 4 సార్ల మెజారిటీ మొత్తం నేను ఒక్కసారి గెలిచిన దానితో కూడా సమానం కాదు. ఎందుకు ఎట్లా మాట్లాడతాడంటే మొత్తం గోబెల్స్ ప్రచారంలో దిట్ట. ఏం పని చేయకుండా మొత్తం నేనే చేసినని చెప్పుకుంటూ ఈరోజు కాలం వెళ్ళబోసుకుంటూ అవకాశవాద రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు, బిడ్డకు ఎంపీ టికెట్, ఆర్థిక లావాదేవీలు. ఇక నేను ఎట్లాగూ నాకు 73-74 అయిపోయింది. అయినా చెప్పుకుంటా నాకు 73-74 అయిపోయింది. ఎంత దొరికితే అంత దోసుకోవాలనే ఆలోచనతో ముందు పోతా ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు మరి ఆయన చేసింది శూన్యం. ఈ రకంగా ఆయన గ్రూప్ రాజకీయాలు చేయడమే కాకుండా ఈరోజు పచ్చని కాపురాల చిచ్చుపెట్టే రకం. తింటే ఓర్వాడు, తింటే ప్లేట్ మొక్కన గట్టిగా చూస్తాడు, ఏమున్నది ఎక్కడ ఏమేమి ఉన్నదని చూస్తాడు. బట్టలు తెల్లగేసుకుంటే ఓర్వాడు, ఆఖరికి గట్టిగా మాట్లాడుతుంటే కూడా వాడి ముఖాన్ని ఇట్లా చూస్తూ అంటాడు. ఏమి పరిస్థితి? అసలు నాయకులను తయారు చేయాలి కదా ఒక పెద్ద టాల్ లీడర్ అన్నప్పుడు. మరి అలాంటి కార్యక్రమం కానీ దళితులను ఎంకరేజ్ చేసింది కానీ ఆయన రాజకీయ వారసులనే వాళ్ళని తయారు చేసినట్టు ఎక్కడ ఉండదు. అందరు కూడా ఏమంటారు భస్మాసుర అస్తం వేసి తొక్కుడే. అందుకనే ఆయనకు దళిత దొరాని పేరు వచ్చింది, కల్ నాయక్ అని పేరు వచ్చింది. ఆయన టీడీపీలు ఉన్నప్పటి నుంచి ఆ పేర్లు అట్లాగే ముందు పోతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు అది కాంగ్రెస్లో నడుస్తుందని అనుకుంటున్నాడు. నేను కాంగ్రెస్లో 15 సంవత్సరాలు పనిచేసిన,
ఆయన 15 నెలలు మాత్రమే, ఇంకా పూర్తి కాంగ్రెస్ పరిస్థితి తెలియదు. కాంగ్రెస్ పార్టీలో అధినాయకులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ స్పీకర్ను కూడా బ్లాక్మెయిల్ చేసి నేను రాజీనామా చేయనంటాడు. కడియం శ్రీహరి గారు, రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది. తప్పకుండా నువ్వు రాజీనామా చేయకు. నువ్వు తప్పకుండా బహిష్కరణ వేటు, మొన్న ముకుల్ రాయ్ ఏ రకంగానైతే 6 సంవత్సరాలకు బహిష్కరణ వేటు ఉందో దానికి సిద్ధంగా ఉండు. ఎట్లాగో నీకు ఓట్లు పడవని తేలిపోయింది కాబట్టి నీకు బహిష్కరణే కరెక్టు. మంచిగానే నిర్ణయం తీసుకున్నావు. నువ్వు రాజీనామా చేయకు. కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురు చూడమని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా కళ్ళబొల్లి మాటలు మాట్లాడక నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావో, నీ రేవంత్ రెడ్డి ఏమేమి హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయని చెప్పేసి కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తూ, ఈరోజు ఎక్కడ కూడా ఓన్లీ మండల కేంద్రానికి పోతున్నాడు. CMRF చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాడు. అది విలాసవంతమైన ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం పెట్టి మంచిగా భోజనాలు పెట్టి మొత్తం అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఏ ఊరికి పోతానికి మొక్కం లేదు. ఎందుకంటే ఏ ఊరిలో ఒక ఇంటికి ఇచ్చింది లేదు, ఊరికి ఇచ్చింది లేదు, ఊరు బయట ఇచ్చింది లేదు. అన్నీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు పరిచిన పథకాలే నడుస్తున్నాయి, కానీ అదనంగా ఒక్క రూపాయి కూడా కడియం శ్రీహరి తీసుకురాలేదని హెచ్చరిస్తూ, ఈరోజు ఇక కడియం శ్రీహరి అకౌంట్ ఇక్కడ ఈయన ఆయన దొరికింది. ఇక్కడ ఏమన్నా తెట్లేదు బుడ్డరకం. ఎందుకంటే ఆయన పేరేం పేరు, నాయని రాజేందర్ రెడ్డి, మిస్టర్ నాయని రాజేందర్ రెడ్డి దళితులను గోకుతున్నావు. వెనకటి రోజులలో గోకుడుకు గీకుడే మందుడు ఉండే, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్లు మారిపోయింది బిడ్డ. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత దళితులను ఇష్టమున్నట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. సుమోటాగా కేసు తీసుకునే అవకాశం ఉంది. మేము రాజకీయాలు మాట్లాడడం, నేను తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా, వరంగల్ బిడ్డగా, కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిగా, ఉద్యమకారుడిగా అనేక విషయాలు నేను మాట్లాడినాం. అలా వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతం గురించి మాట్లాడలే, నీ భూ కబ్జాల గురించి మాట్లాడలే, నీ అక్రమ ఆస్తుల గురించి, సెటిల్మెంట్ల గురించి నేను మాట్లాడలే. హాస్పిటల్ గురించి మాట్లాడినా నేను. హాస్పిటలు మరి ఈరోజు భారతదేశం మొత్తంలో లేదా తెలంగాణ మొత్తంలో అతిపెద్ద ఆసుపత్రి, హెల్త్ సిటీగా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో 24 అంతస్తుల బిల్డింగ్ కడితే 80 to 90% పని అయిపోయింది. దాని మీద సమీక్ష చేసి త్వరితగతిన పూర్తి చేసి నువ్వు పేరు తెచ్చుకో అని చెప్పేసి ఒక వైద్యుడిగా నేను సలహా ఇచ్చాను. ఆ విషయంలో నీ వ్యక్తిగత విమర్శలకు మేము పోలే. నువ్వేం మాట్లాడతావు? నేను ఒక ఎస్సీ మాదిగ బిడ్డనని మర్చిపోయాడు. అస్సలు సిసలైన మాదిగను బిడ్డ రాసి పెట్టుకో. తెలంగాణ మొత్తం బగ్గుమంటది రాజన్నను ముట్టుకుంటే. మళ్ళీ సిగ్గుశరం లేకుండా మళ్ళీ నిన్న కూడా ఇంకా అంటే నీకు నువ్వు ఎవరైనా FIR అయిందా, నీకు ఎవరైనా అప్లికేషన్ ఇచ్చిందా, లేకపోతే నీ దగ్గరికి వచ్చి నా మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిందా? ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఎట్లా మాట్లాడుతావు? ఈరోజు రాజ్యాంగము మాకు హక్కులు కల్పించింది. మమ్మల్ని బహిరంగంగా మరి అవమానపరిచినా లేదా ఏమంటారు క్యారెక్టర్ అసాసినేట్ చేసినా తప్పకుండా నీకు శిక్ష ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అయినా కూడా నీ గురించి మాట్లాడేంత స్థాయిని కాదు, కానీ నువ్వు దళితులతో గోక్కుంటున్నావు బిడ్డ. తప్పకుండా దాని మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఏ హామీలు ఇచ్చి, నీ నాయకుడు కానీ నువ్వు కానీ ఏ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినలో ఆ హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేయి. మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని నిలదీస్తాము, వెంటబడతాము, వేటాడతాము. అవసరమైతే దళితులుగా దప్పు కొట్టి దండేరా వేస్తూ నిన్ను మరి నీ నిజస్వరూపాన్ని బయట పెడతామని హెచ్చరిస్తూ, ఇక ముందు అక్కడ కడియం శ్రీహరి కానీ ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి కానీ స్థాయి మర్చి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు సోదరులు మాజీ చైర్మన్ నా